హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో 2024కి సంబంధించి క్యాట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో క్యాట్ నోటిఫికేషన్ కోసం ఎంతోమంది కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్కి ఐఐటీలు ఎంత ఇంపార్టెంటో మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఐఏఎంలో అంత ఇంపార్టెంట్ అనమాట. సో టాప్ ప్రెస్టీజియస్ ఐఏఎంలో చదివి మేనేజ్మెంట్ కోర్సు చేయాలని ఎంతోమంది కలలు అంటూ ఉంటారు. ఇండియాలో కల్లా టాప్ ఐఏఎంలో సీట్ సంపాదిస్తే అదొక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాంటి వారికి లైఫ్ సెటిల్ అయిపోద్ది అనమాట. హైయెస్ట్ ప్యాకేజెస్తో మంచి జాబ్స్ అయితే వస్తాయన్నమాట. అలానే ఐఏఎంల నుంచి పాస్డ్ అవుట్ అయితే మంచి లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు అనమాట. ఒక బెటర్ లైఫ్ అయితే ఐఏఎంల నుంచి పాస్డ్ అవుట్ అయితే లీడ్ చేయొచ్చు అనమాట. సో అందుకని చాలామంది మేనేజ్మెంట్ కోర్స్ కోసం టాప్ బి స్కూల్స్లో అయితే ఎంబీఏ కానీ చేయాలనుకుంటారు. సో దానికి సంబంధించి టాప్ ఐఏఎంలో టాప్ బి స్కూల్స్లో ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో క్యాట్ ఎగ్జామ్ అనేది 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, అలానే రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీ ఎంత, అలానే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలానే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో మీకైతే బ్రీఫ్గా అయితే చెప్పబోతున్నాను. అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్లో ఎక్కడైతే ఐఏఎమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి ఐఏఎమ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం. ఐఏఎమ్స్ అనేవి అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్గయా, కలకత్తా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, అలానే లక్నో, ముంబై, నాగ్పూర్, రాయ్పూర్, రాంచీ, రోహ్టక్, సబల్పూర్, షిల్లాంగ్, శ్రీమూర్, అలానే తిరుచిరపల్లి, ఉదయపూర్, విశాఖపట్నంలో అయితే ఉన్నాయి. మన తెలుగులో చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఐఏఎం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ ఐఏఎంలకు సంబంధించి అడ్మిషన్ కోసం అయితే కామన్ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. క్యాట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం డిగ్రీ అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అలానే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే క్యాట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే రిజర్వేషన్కి సంబంధించి చూస్తే మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైతే క్యాస్ట్ మెన్షన్ చేస్తామో ఆ క్యాస్టే ఫైనల్ అనమాట. మీరు ఇన్కేస్ తప్పు మెన్షన్ చేసినా లేకుంటే వేరే క్యాస్ట్ మెన్షన్ చేసినా కూడా మీరైతే చేతులారా పోగొట్టుకున్నట్టే. సో మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏ క్యాస్ట్ అయితే మెన్షన్ చేస్తారో అదే ఫైనల్. సో ఇక్కడైతే రిజర్వేషన్కి సంబంధించి అయితే అనమాట. సో బయట ఎలా అయితే మిగతా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఎలాంటి రిజర్వేషన్ ఉంటుందో అలాంటి రిజర్వేషన్ క్యాట్ ఎగ్జామ్కి కూడా ఉందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చూసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 1250 1250 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. అలానే మిగతా క్యాండిడేట్స్కి అయితే 2500 అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉందన్నమాట క్యాట్ ఎగ్జామ్కి. ఇదైతే రిజిస్ట్రేషన్ ఫీ మీరు క్యాట్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవుతున్నట్టు రిజిస్ట్రేషన్ ఫీయే కానీ మీరు ఐఏఎంలో జాయిన్ అవుతున్నట్టు కట్టే ఫీ అయితే కాదని అయితే చెప్తున్నారు. అలానే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాం. దీనికి సంబంధించి క్యాట్ ఎగ్జామ్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాం. సో క్యాట్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఓపెన్స్ ఆగస్టు 1 నుంచి 2024 ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13, 2024 వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వరకు అయితే క్యాట్ 2024కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, అంటే అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. అలానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ వచ్చేసి నవంబర్ 5 నుంచి నవంబర్ 24 వరకు అయితే అడ్మిట్ కార్డ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ మనకి క్యాట్ 2024 ఎగ్జామ్ అయితే నవంబర్ 24న అయితే ఉంటుంది. 3 షిఫ్ట్లుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు నవంబర్ 24న. అలానే రిజల్ట్ డేట్ అంటే ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు, అప్రాక్సిమేట్లీ సెకండ్ వీక్ ఆఫ్ జనవరి అని ఇచ్చారు. 2025 జనవరి సెకండ్ వీక్లో అప్రాక్స్గా ఇచ్చారు. సో 2025 జనవరిలో అయితే మనం అయితే రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఇంపార్టెంట్ డేట్స్. రిజిస్ట్రేషన్ అయితే మర్చిపోకండి. రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వరకు అయితే ఉందన్నమాట. సో ఎవరైతే క్యాట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే టాప్ ఐఏఎంల నుంచి ఎంబీఏ లాంటి మేనేజ్మెంట్ కోర్సులు చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అయితే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 లోపల అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ సర్వర్ బిజీలు అయితే వస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే త్వరగా అయితే పూర్తి చేయాలి.
అండ్ ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయన్నమాట. సో దేశం మొత్తం మీద క్యాట్కి సంబంధించి 2024 ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసరికి దేశం మొత్తం మీద 170 టెస్ట్ సెంటర్లు అయితే ఉన్నాయన్నమాట. సిటీస్ అయితే ఉన్నాయి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు 5 సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. మనకి 5 సిటీస్ ఉన్న 170 సిటీస్లో 5 సిటీస్ అయితే మనం ఎగ్జామ్ కోసం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 సిటీస్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉంది. సో మేబీ ఆ 5 సిటీసే రావచ్చు, లేదంటే ఇంకోటైనా మారచ్చు. సో అడ్మినిస్ట్రేషన్ వెసులుబాటును బట్టి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మారుతాయి. సో ఖచ్చితంగా మీరు పెట్టుకున్న 5 సిటీస్ లోపల అయితే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. సో అలా కండక్ట్ చేయాలి అనుకుంటే మీరు మాత్రం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. మీరు ఫస్టే సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎగ్జామ్ సెంటర్ అనేది. సో క్యాట్ 2024కి సంబంధించి మరిన్ని విషయాలు క్యాట్ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో వీడియోని నచ్చితే లైక్ చేయండి. అలానే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.